సుప్రీంకోర్టే సీరియస్ అయినటువంటి విషయం. పిఎఫ్ఐ ఏదైతే సాధారణ ముస్లిం యువకులని ఉన్మాదం వైపుకి నడిపిస్తూ, ఉగ్రవాదం వైపు నడిపిస్తూ, దేశ వ్యతిరేక శక్తులుగా తయారు చేస్తూ, విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడేలా చేస్తూ, హింసని ప్రోత్సహిస్తూ, అరాచకాలు చేపిస్తూ, పోలీస్ స్టేషన్లే తగలబెడుతున్నారా, మతపరమైనటువంటి ఉద్రిక్తతలే సృష్టిస్తున్నారా, అన్ని మతస్థుల మీద దాడులే చేస్తున్నారా, దారుణాతి దారుణాలకి తెగబడుతున్నటువంటి వేళ విసిగిపోయినటువంటి సందర్భంలో చివరికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జరిగినటువంటి చర్య ఇప్పుడు కీలకమైంది. పిఎఫ్ఐ నాయకుల అరెస్ట్. అయితే వాళ్ళని విడిపించడానికి లక్షలు కాదు కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళ వెనకాల లాయర్లు ఉన్నారు. ఆ లాయర్లను ముందు పెట్టి నడిపిస్తున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఏదైతే మొఘలుల పాలన తెస్తానంటూ విధ్వంసానికి పాల్పడినటువంటి పిఎఫ్ఐ ఉన్మాది వసీద్ ఖాన్ బెయిల్ కోసం చాలా సీరియస్ ఎఫర్ట్ పెడితే బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు. విజన్ 2047 అంటూ ఓ పక్కన మన చంద్రబాబు గారు లేకపోతే వికసిత భారత్ అంటూ మోడీ అంటుంటే భారతదేశాన్ని ఇస్లామీకరణ అన్నటువంటి దిశగా అడుగులు వేయిస్తున్నాం అంటున్నటువంటి ఆ నేరస్తుడు, ఆ క్రూరుడు, ఆ దుర్మార్గుడు, ఆ రాక్షసుడు అభినవ హిట్లర్, లేకపోతే అభినవ ముస్సోలిని, లేకపోతే అభినవ అంటే ఈ తరంలోని మొఘల్ రాజులు, ఈ తరంలోని టిప్పు సుల్తాన్లు, ఈ తరంలో ఉన్నటువంటి బాబర్లుగా మారినటువంటి వాడిని ఇప్పుడు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు.